నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. వైపు భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుంది. సో యుద్ధం మీద ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల వాయిస్ తీసుకుందాం మనం వచ్చినాం. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా చితకలబడ్డాం, మాకు సహాయం చేయాలంటూ ఇక విదేశీ బ్యాంకులకు అప్పులకు వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి, విదేశాలని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బట్ ఏదేమైనా భారత్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది, కంటిన్యూ అవుతుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఓయ్ శంకర్ అన్నాడు. శంకర్ అన్న, ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్? అద్భుతం అంటూ ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఒక విద్యార్థి నాయకుడు మీకేమనిపిస్తుంది? ఇంకా అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళాలి. దాయాది దేశం, శత్రు దేశం, దానికి గుణపాఠం చెప్పాలి. ఇలా అయితే గీతే నువ్వు ఎవరితోటి కొట్లాడాలి? భారత ప్రభుత్వంతో కొట్లాడాలి. ఉగ్రవాదుల దగ్గర సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే సామాన్య జనాల ప్రాణాలు పుట్టన పెట్టుకుంటే ఏమొస్తుంది రాబోయ్? మీకు ఏమొస్తుంది? మీకు ఇదే చెప్పిందా మీ మతం? మానవత్వం లేకుండా మనుషుల్ని చంపమని చెప్పిందా? ప్రపంచం చూస్తుంది మిమ్మల్ని. ఎలా ప్రపంచం 26 మంది మరణం చెందితే ప్రపంచం కనీసం కనికరం లేని సంపడాలేంద్రా నాయన. ఈ కొంతమంది సుడో సెక్యులర్లు ఉన్నారు, వీళ్ళు వాళ్ళకు అనుకూలమైనప్పుడు బయటికి వెళ్తారు. ఈ దేశ సార్వభౌమాధికారం మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ గణతంత్రం మీద దాడులు జరుగుతుంటే నోట్లే మరి ఎవరిది పెట్టుకున్నారో అర్థమైతలేదు. బెవకూఫ్ ఉంటాడు ఒకడు, ప్రకాష్ రాజ్ అంటే ఏదో ముందరికి వస్తాడు మాట్లాడడానికి, షోక్ అనుకుంటాడు మీడియాలో ముంగట రావడానికి. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తలేదు? రావాలి కదా, మాట్లాడాలి కదా. ఏం భారతీయుని కావా? వెళ్ళిపో మరి పాకిస్తాన్కి. అంత ప్రేమ పాకిస్తాన్ మీద ఉంటే వెళ్ళిపో. ఒక్క మాట మాట్లాడేటప్పుడు కశ్మీరు అనే మాట్లాడింది, కానీ ఎక్కడ భారతదేశ సార్వభౌమాధికారం గురించి కానీ భారతదేశంలో దాడి జరిగిన సంఘటన గురించి మాట్లాడలే. ఇంకా కొంతమంది అయితే పర్యాటకులు అని మాట్లాడుతున్నారు. పర్యాటకులు రే బాబు, నీ ఇంట్లో ప్రాణం పోతే తెలుస్తుంది. ఇలా కొంతమంది దుర్మార్గులు, మూర్ఖులు సాక్ష్యాలు అడిగినారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగితే పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఈ దేశ ఆర్మీని కించపరిచిండ్రు. ఇవాళ ఆర్మీని కించపరిచిండ్రు. రా బయటికి. రాహుల్ బాబా ఏదో మాట్లాడిండు, నీకేం పుట్టింది? నేను తాగుతున్నావు ఇప్పుడు ఇంట్లో కూకుండి సేఫ్ గార్డ్ లెక్క తాగుతున్నావు. పోయేది ఆర్మీ ప్రాణాలు. ఎలా సివిలియన్స్ చచ్చిపోయినరనే కదా. యుద్ధంలో ఎక్కడన్నా సివిలియన్స్ని ఎవడన్నా చంపాడు కదా. ఏ ఉగ్రవాద సంస్థ అయినా కావచ్చు. సరే, భారత్ని ఆక్యుపై చేయాలనుకుంటారా? నీకు దమ్ముంటే ఉంది కదా మిలిటరీ. అసలు పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద దేశం. ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్క్యూజులు కొంతమంది పోస్టులు పెడుతుండ్రు, ఎక్స్క్యూజులు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు, సినీ ప్రముఖులు కూడా చెప్పారు, దేశాన్ని కించపరిచే విధంగా, ఆర్మీని కించపరిచే విధంగా ఏ సినీ ప్రముఖులు కనుక పోస్ట్ పెడితే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పారు. హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ఎందుకు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు? భారత్ కాకుండా ఇతర దేశాలకు ఎందుకు మద్దతు చెప్తున్నారు? సంకర జాతులు అట్లనే ఉంటాయి. ఈ సంకర జాతి అదే మనకు ఉగ్రవాదం ఎక్కడనో లేదు, ఇక్కడ ఉంది. 25% ఉగ్రవాదులు ఈ దేశపు తిండి తిని, ఈ దేశం నీళ్లు తాగి, ఈ దేశపు గాలి విరిచి ఇలా ఈ దేశం మీద విషం కక్కే విషనాగులు ఇక్కడ పక్కల పెట్టుకొని కాపురం చేస్తున్నాం. ఇవాళ మనం పక్కల పెట్టుకొని ఫస్ట్ వీటిని చంపేది ఉండే పసి ప్రాణాలు ఏవైతే ప్రాణాలు ఉన్నాయో ఆ ప్రాణాలు పోయినాయి. ఇలా వీటిని కదా ముందేరాల్సింది. అది కూడా జరుగుతుంది రేపో ఎల్లుండో. ఇప్పుడు జనగణనలో కులగణన జరుగుతుంది కదా, సగం ఎన్ఆర్సీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దాని వెనుక వ్యూహాన్ని గుర్తుపెట్టుకోరు. ఇలా సగం ఎన్ఆర్సీ జరిగిపోతుంది. ఇప్పుడు భారతదేశీయుడెవడు, భారతదేశంలో కానోడెవడు తేలిపోతుంది. ఇవాళ ఎన్ఆర్సీని అడ్డుకున్నారేమో కానీ కులగణనని, జనగణని మీరు అడ్డుకోలేరు.
ఆడనేది వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి ఫస్ట్ ఇంటి దొంగలనే రాలే. ఎవ్వడు వ్యతిరేకంగా పోస్ట్ పెడతానని తాట తీయరు ఇయ్యాల. ఎవ్వరు నిడిచిపెట్టకుండా ఎవ్వడు వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినోడు ప్రతి ఒక్కడు దేశద్రోహి ఇయ్యాల. ఎవందిరా ప్రాణం, ఎవంది ఇలా సైనికుంది ప్రాణం. ఇలా మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే సైనికుంది ప్రాణం. ఇంట్లో కూకుండి మాట్లాడు కాదు కదా. అవకాశం ఇస్తే అందరు అంటుర్రు, నేను కూడా మీడియా ముంగట మాట్లాడుతున్నాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్తా. నేను బార్డర్కి పోతావా? బార్డర్కి పోతా సేవ చేయడానికి బార్డర్కి పోతా. యుద్ధంలో పాల్గొంటా ఖచ్చితంగా ఉంటే పీక్తే ఈడు ఉంటే ఏం పొడుస్తున్నాం. తెలంగాణ ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నందుకు గుర్తులుగా మిగిలిపోయినాం. ఇవాళ భారతదేశానికి ఒక గుర్తుగా మిగిలిపోతాం. కన్న తల్లిదండ్రి జన్మనిచ్చినందుకు ఈ దేశకి సేవ చేయడానికి కోసం ఒక అవకాశం దొరికిందని అదృష్టంగా భావిస్తాం మేము. ఇవాళ తగ్గేది లేదు, అందులో తగ్గేది లేదు. ఇవాళ కొంతమంది ఏమంటున్నారు అంటే హిందూ ఉగ్రవాదం అని కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ హిందూ ఉగ్రవాదులు ఏ దేశం మీదకి దాడికేరు, హిందూ ఉగ్రవాదులు ఎంతమందిని చంపారు, ఎన్ని సంఘటనలు జరిగినాయి ఈ దేశంలో? జరగలేదు కదా. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి కోసం మేము చేసే పని ఉగ్రవాదం అంటే బరాబరి ఉగ్రవాదమే చేస్తాం బరాబరి. ఇలా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి బరాబరి చేస్తాం. భారత చట్టమే చెప్తుంది నిన్ను నువ్వు రక్షించడానికి ఎదుటి వ్యక్తిని చంపినా పర్వాలేదని చెప్తుంది. అందుకనే అందులో భాగంగానే ఇలా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం. వాళ్ళ గౌరవం గంజిగేడిచింది. ఈపు దెబ్బలకేడుస్తుంది. ఎట్లా చూస్తారు? గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఈ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద మొత్తం కూడా అర్ధరాత్రి పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మన భారత్ తిప్పికొట్టింది, అది వేరే విషయం. బట్ ఎట్లా చూస్తారు ఈ యొక్క పాకిస్తాన్ విహారీ దొంగ శైలి అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? అసలు దానికి యుద్ధ నీతి ఉంటుంది కదా. యుద్ధ నీతి ఉంటాయి కదా. ఐఎస్ఐ అంటేనే ఉగ్రవాద సంస్థ అంటేనే ఐఎస్ఐ. వాళ్ళకి అసలు మిలిటరీ ఉందా మిలిటరీ? ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట కూడా ఒక పోస్ట్ పెట్టింది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక శాఖ. ఎట్లా చూస్తారు? విదేశ దేశాలు ఏమన్నా ఆర్థిక సాయం చేసే ఛాన్స్ ఉందంటారా? ఇంకా చేస్తారా? వాళ్ళ మంత్రే ఒప్పుకున్నాడు కదా, ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినామని ఒప్పుకున్నాడు కదా, ప్రపంచ వేదికగా ఒప్పుకున్నాడు కదా. ఇంకేంది వాళ్ళని నిరూపించడానికి, ఇంకేంది వాళ్ళని క్షమించడానికి ఇంకా అవకాశాలు ఎక్కడి? చేస్తే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామని ఏ దేశాలైనా సపోర్ట్ చేస్తే ఆ దేశాలకు కూడా ఇదే గది పడుతుంది. చైనాకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ మొన్న రాత్రి జరిగిన దాడిలో ఆ బాంబులకు సంబంధించి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు చైనా వ్యవహార శైలిని? కనిపిస్తున్నాయిగా వాటి శైలి, వాటి పనితీరు కనిపిస్తుంది కదా. చైనా అంటే ఒక బుడగ, ఒక గాలి బుడగ. ఇప్పుడు పనితీరు కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఆ గాలి బుడగ ఎన్నో రోజులు లేదు. ఒకవేళ చైనా తోక జాడిస్తే దాని పని కూడా అవుతుంది. ఇవాళ బరాబరి చెప్తున్నాం. ఇలా పాకిస్తాన్ తోటి యుద్ధం కాదు, మన చుట్టూన్న శత్రు దేశాలు, బట్ అన్నిటితోటి కలిసి చేసే సత్వ దమ్ము ధైర్యం మనకున్నది. శంకరన్న, ఒకవేళ నిజంగానే భారత్ అటు పాకిస్తాన్ ఫుల్ ప్లెజెడ్గా యుద్ధం కనుక నడిస్తే యువకులకు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? యుద్ధం వస్తే ఎట్లా సిద్ధంగా ఉండాలి, ఎట్లా యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే మీరు ఏం చెప్తారు? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తున్నాం. దాని పట్ల ఎవడు అనిశ్చితంగా మాట్లాడినా, దాని పట్ల ఎవడు ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఊకుండే ఆలోచన లేదు, అవకాశము లేదు. నేను ఈ వేదిక ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక జీవచమల్లా మిగిలిన్నాం. ఇవాళ నేనేమంటున్నా, ఈ జీవం ఏదో ఉందో నలుగురు కోసం బార్డర్ మీద పెడదాం. ఇవాళ బతికుంటే దేశానికి సేవ చేసిన వాళ్ళం, చచ్చిపోతే దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళం. ఇలా ఆ అవకాశం ఎవరికి రాదు. ఒకవేళ మన అవసరం పడితే ఖచ్చితంగా ఈ భారత జవాన్ల వెనుక వెంటుండి వాళ్ళని ముందుకు నడిపిస్తాం. మనకు దోచిన ఏ సేవ అయినా చేద్దాం. వాళ్ళ రుణం తీసుకోవడానికి ఇది మనకు ఒక అవకాశం, అంతే తప్ప ఇలా వాళ్ళ ప్రాణాల కింద, వాళ్ళ త్యాగాల కింద మన జీవాలు పెద్ద పేరు పొందినవి కాదు, ప్రఖ్యాతులు కావు. వాళ్ళు ఓట్లాడేది మన కోసం, మనం కూడా వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ మన తెలంగాణ ప్రజలకు
భారతదేశ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది మొత్తం మీద శంకర్ క్లియర్ చెప్తా ఉన్నారు. సమయం వచ్చింది, మన ప్రాణాలు దేశం కోసం అర్పించిన తక్కువే అని చెప్తా ఉన్నాడు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. బట్ ఏదేమైనా పాకిస్తాన్పై భారత్ పైచేయి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ భారత్ సైన్యం రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తు ఏం జరగబోతుంది, యుద్ధం ఎక్కడ దాకపోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.